ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మేమందరం బాగున్నాం. మీరు కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన యొక్క వాక్య లేఖనాలు ధ్యానిస్తూ ఆయన చిత్తానుసారంగా మీరు జీవిస్తున్నారు కనుక మీరందరూ కూడా సంతోషంగా సమాధానంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనం చేసినటువంటి వాగ్దానం యెహోవా ధర్మశాస్త్రం దానించు దాని దివారాత్రం ధ్యానించేవాడు ధనుడు. అలా మన తీసుకున్నటువంటి వాగ్దానాలు, మన సంఘంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ వాక్యాన్ని ప్రతిదినం ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా ప్రభు ఆ యొక్క వాగ్దానం నెరవేర్చి దేవుడే ఉంటాడు. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, మనం చూస్తున్నాం ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుడే, ఆ వాక్యమే దేవుడే ఉండను. యోహాను రాసిన సువార్తలు మనం చూస్తున్నాం. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి ఇంకా లోతైన మాటలు మనకు వెళ్తే మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 4వ వాక్యంలో చూస్తే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. దేవుని నుండి నోట నుండి వచ్చే ప్రతి మాట, ఆ మాటలే వాక్యం. రొట్టెలు మనం తినేటువంటి బిర్యానీ ద్వారా, మనం తినేటువంటి మాంసం ద్వారా మనం జీవించేది కాదు. అది శాశ్వతమైనది కాదు. ఆ జీవితం శాశ్వతమైన జీవితం కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవించును. అదే ద్వితీయోపదేశకాండం 8:3 కూడా అంటాడు ఈ మాటకు సాదృశ్యంగా. మనం చూస్తున్నాం మన జీవితం అనేకమైనటువంటి విధాలుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. 10 రోజులు మనం తినకుండా జీవించగలుగుతాం. అదే 10 రోజులు మనం కానీ వాక్యం చదవకుండా దేవుని దగ్గర మన లేకుండా ఉన్నట్లయితే మన జీవితం ఏమవుతుందో తెలుసా? దానికి ఆన్సర్ లేదు, గ్యారెంటీ లేదు మన బ్రతికి. అయితే ప్రతిదినం మనల్ని కాపాడుతున్నది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వాక్యం మనల్ని కాపాడుతుంది. ఆయన వాక్యం మనల్ని జీవింపజేస్తుంది. ఆయన వాక్యం ద్వారా మనం జీవించగలుగుతున్నాం. 119లో కూడా మనం చూడగలుగుతున్నాం. ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. 119వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. 19వ అధ్యాయం 50వ వాక్యంలో కూడా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల గురించినటువంటి మాట మనం తెలియజేయబడుతుంది. నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది. వాక్యం బ్రతికించున్నది. ఏది మనల్ని బ్రతికించేది? వాక్యం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, వాక్యం లేకుండా జీవిద్దాం అనుకుంటే కుదరదు. వాక్య ధ్యానం లేకుండా జీవిద్దాం అంటే కుదరదు. వాక్యం చదవకుండా జీవిద్దాం అంటే కుదరదు. బైబిల్ లేకుండా జీవిద్దాం అంటే కుదరదు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి బైబిల్, క్రైస్తవులకి అందం ఏది? బైబిలే. సేవకులకు అందం ఏది? చేతిలో బైబిలే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో వాక్యం ఉన్నదా? వాక్యం మిమ్మల్ని జీవింపజేస్తుంది. వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది. అలాంటి జీవితం జీవించడానికి మనం సమర్పించుకుందామా? ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు వినేటువంటి వాక్యం ప్రకారంగా ప్రభువా, మత్తయి 4:4లో మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ప్రభువా, నీ యొక్క మాటతో మేము జీవించగలుగుతున్నాం. ప్రభువా, నీ యొక్క వాక్యం మమ్మల్ని బ్రతికినిస్తుంది, బాధలో నెమ్మదిస్తుంది. తండ్రి కృపను చూపిస్తుంది. వాక్యం ద్వారా మేము జీవించగలుగుతాం. తండ్రి తప్పించుకోగలుగుతాం. అది మాత్రమే కాదు, ఇక్కడ మాత్రమే కాదు, మాకు మీతో యుగాలు జీవించేటువంటి ఒక జీవితాన్ని ఈ వాక్యం మాకు అనుగ్రహిస్తుంది. నిత్య జీవితాన్ని మాకు ఇస్తుంది వాక్యం. ఆ యొక్క అనుభవంలోనికి ముందుకు సాగటకు మీరే మా కృప చూపించవలసింది ప్రార్థన చేస్తుంది. వాక్య ప్రకారంగా విని దాని ప్రకారం నడుచుకొని వాక్య ధ్యానంతో వాగ్దానాన్ని అనుభవించి మీరు అతి త్వరగా రాబోతున్నారు. మీరు అతి త్వరగా రాబోతున్నారు. మేము సిద్ధపాటు కలిగి నీ రాకడలో పాలు పంచుటకు కృప చూపించండి. ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి, బలపరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.